న్యాయవంతుడైన దేవుడు నీవు అవినీతిని జరిగిస్తూ ఉంటే నేను ఎలాగ ఆశీర్వదిస్తాడు? నీ జీవితంలో న్యాయమైన దేవుని వాక్యం తగినట్టుగా నువ్వు బ్రతకకుండా అవినీతిని ప్రేమిస్తూ అజాగ్రత్తగా బ్రతుకుతే, పాపపు వ్యక్తులుగా నువ్వు బ్రతుకుతే దేవుడు ఎలా మీరు జరిగిస్తాడు? మోసపోకుడి దేవుడు విక్రింపబడు, మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది. దేవుడు విక్రింపబడు. ఈరోజు చాలా మంది దేవుడికి మస్కా పెడతామని చూస్తున్నారు. దేవుడు నీలో ఆయన కృపను నీకు చూపిస్తాం, ఆయన ప్రేమను నీకు చూపిస్తాం, ఆయన జాలి నీకు చూపిస్తాం, నీకు చులకన అయిపోతుంది. దేవుడు అర్థం చేసుకుంటాడులే. చాలా మంది డైలాగ్ ఈ మధ్య, దేవుడు అర్థం చేసుకుంటాడులే. ఏంటి అర్థం చేసుకునేది? ఆయన నీకు కృప ఇచ్చింది నీకు పాపములో జీవిస్తానికి కాదు, చెడిపిన బ్రతుకుల్లో బ్రతుకుతానికి కాదు, శపితమైన జీవితాన్ని జీవిస్తానికి కాదు. ఈరోజు ఎంతమంది కేర్లెస్ లివింగ్, కేర్లెస్ లైఫ్. బైబిల్లో చూసినప్పుడు కీర్తనలో సామ్స్ 82 72:5 చూసిన, సామెతలు 19:2 చూసిన తెలియజేయబడుతుంది. అజ్ఞానవంతులుగా, దేవుని వాక్కుని ఎరగని వారుగా, దేవుని చిత్తానికి లోబడిన వారుగా, దేవుని పిలుపుకు లోబడిన వారుగా మనుషులు ఉంటున్నారంట.